రేపు స్కూల్ కి సార్ రేపు సండే కదరా. కూర్చోరి. ఇగో కొత్తూరుకి ట్రాన్స్ఫర్ చేసాను నన్ను. గుడ్ మార్నింగ్. కూర్చోరి క్లాస్ కి వచ్చిన. ఎలా గుడ్ మార్నింగ్ చెప్పాలా మీరు? ఏమైంది, ఎందుకు వణుకుతుర్రు? సార్ వణుకు పుడుతుంది సార్. అబద్ధం ఆడుతుంది సార్. మొన్ననేమో అడిగితే లెక్క కొడుకు పుట్టినాను, ఇప్పుడేమో వణుకుంటున్నట్టు. ఏంద్రా ఇది? టెన్షన్ ఏం తీసుకోకండి రా. నేను అంత భయపెట్టే టీచర్ అయితే కాదు, నేను ఫ్రీ ఉంటా. అంటే జీతం తీసుకోరు. ఏ పేరు? భాస్కర్. బాగుంది భాస్కర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అరే మా అమ్మ ఇంతకుముందు వేసుకునే ఏం కావాలి నువ్వు? పేరు జ్ఞానేశ్వర్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారా? అరే బామ్మది ఎట్లుందిరా? నువ్వు ఏదో ఉండేరా? అందరూ వేసారు, నువ్వు కూడా రాదురా? పేరు రామ్. పర్లేదు, ఇంత ఫ్రెండ్లీగా ఉండేది. అసలు మీ తమ్ముడా? కాదు సార్, ఈయన పేరు దౌడేశ్వరరావు. దౌడేశ్వరరావు అని పేరు ఎందుకు పెట్టిరు? అంటే దౌడ పెద్దమ్మనే వేస్తారు, అందుకే దౌడేశ్వరం. అరే పని అవుతున్నాయి. అసలు కిందికి వచ్చి బాబు మాట్లాడతలేడే. అంటే ఈరోజు మౌనవ్రతం సార్. అవునారా? అవును సార్. నువ్వు పెద్ద హౌలాను అని చెప్పింది సార్. అవును సార్, నువ్వు పెద్ద పిక్చర్ అని చెప్పిండు. అవును సార్, ఫాల్తు అని కూడా చెప్పిండు. నేను పెద్ద లఫోట్ అన్నారు సార్. బయట వాళ్ళు అంటారా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే సార్. జ్ఞాని త్రిభుజం అంటే ఏమిటి? అయ్యో గద్దెలా సార్? లేవు సార్. 1 2 3 త్రిభుజం. జ్ఞాని అవును సార్. +1 సార్ 2 వేయండి. +2. థ్యాంక్ యూ సార్. నాకు పై నుంచి ప్రెజర్ రా, నీకు ఎగ్జామ్ పెట్టాలని. కూర్చోండి. ఓకే సార్. రాజు సార్, పేపర్ ఎట్లా వచ్చింది? 6 వచ్చింది సార్. 6 వచ్చింది సార్. +3. థ్యాంక్ యూ సార్. సూపర్. అందరు ఏమైంది? పేపర్ లీక్ అయింది సార్. పేపర్ యూరి అందరూ అయిపోయారు కదా? అయిపోయింది సార్, రాసిస్తాం. అరే ఏం చెప్తున్నావురా? సార్ మీరే సార్ ఎగ్జామ్ పేపర్ టైంకి ఇవ్వన్నారు, అందుకే టైంకి ఇచ్చిన. అరే సార్ +50 రా. నీ పేపర్లు వచ్చేసినాయి అప్పుడే. భాస్కర్, నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాసినావు? బింబిసారా. నచ్చిన సార్ గురించి రాయమంటే బింబిసారా. రాజు, ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాసినావు? లోపల రాసిన సార్. ఇది చింపేసిరా సార్. ఉండదు సార్. అమ్మ చూడు సార్. సార్ మీద పంతులు ఎత్తారా మీరు? ఈ క్రింది వాటిలో 3ంటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటలకే సార్ పెట్టింది ఎగ్జామ్, అందుకనే 3 గంటలకు రాయలేదు. భాస్కర్ నీ పెన్ను అడుగు. అరే పెన్నీ రఫ్కి. నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్ కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్, ప్లీజ్ ఐ వాంట్ హాలిడే సార్. మరి పేపర్లు ఎందుకు రాసినావురా?
ఒక్క పేపర్ రాసి 1 మార్క్ వేసాను, 10 పేపర్ రాసి 10 మార్కులు వేసాను. ఏ దవడా తీసుకో బీజావు. అరే నిన్నే సార్ వెళ్తుండు. సార్ నన్ను ఎలిమినేట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేసి స్కూల్ బొక్క స్కూల్ బ్యాన్ చేయండి అని రాసిన. అయినా లాస్ట్ ఆన్సర్ రా రాజుగా నువ్వే. ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి. బాసుగాని పేరు రాసిండు. ఈ క్రింది వాటిలో తేడాను గుర్తించండి అంటే నీ పేరు రాసిండు. అందరు నీ పేరు రాసిరా. స్కూల్ ఎవరా మీకు? నా పేరు రాసారా? తేడాన్ని గుర్తించాడంటే నువ్వు కూడా నీ పేరే రాస్తున్నావు. ఆన్సర్ ఫైనల్. జెండోనాని టెస్ట్ పెడతా. అరే క్వశ్చన్ రా. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? మౌస్ ని కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? లేదు. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? చెప్పుర్రా. కూర్చో. మౌస్ కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? అందరి పేపర్లు ఉన్నాయి, నీ పేపర్ లేదే. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు దోమలు జారిపోతున్నాయి సార్. అవి అనుకోనికే టైం సరిపోదు. ఎగ్జామ్ సార్ నీ గౌర పగిలింది. రేపు వస్తాను స్కూల్కి. రేపు చెప్తా.